ఏంటి? వ్యవసాయ పరపతి మూలాలు. రైతులకు ఎవరెవరు అప్పులు ఇస్తున్నారు, ఎవరి దగ్గర నుంచి అప్పులు తీసుకుంటా ఉన్నారు? నాబార్డు, బ్యాంకులు. నాబార్డు డైరెక్ట్గా ఇచ్చేస్తుందా రైతులకి? లేదు సార్, బ్యాంకుల ద్వారా ఇస్తుంది. రైట్, వెరీ గుడ్. మనం ఇది 2 రకాలుగా చెప్తాం ఇందులో, రుణాలను అందించేటువంటి వాళ్ళని. ఆర్ఐడిఎఫ్, ఇన్పుట్ అవుట్పుట్. ఓకే. తర్వాత ఆర్ఐడిఎఫ్ గ్రామీణాభివృద్ధి కోసం అది చేస్తున్నా. బట్ సెకండ్ పీరియడ్ జరిగిందమ్మా ఏమన్నా మీకు? జరిగింది సార్. ఏ క్లాస్? హిస్టరీ క్లాస్. హిస్టరీ సార్. ఎందులో? గూగుల్ మీటా, టీచ్ మీటా? టీచ్ మీట్ సార్. ఏది బాగుందమ్మా? ఇదే బాగుంది. టీచ్ మీట్ బాగోలేదా? అది కూడా బాగుంది అంటున్నారు. బాగుంది సార్, దాంట్లో డేటా తక్కువ తీసుకుంటుందండి సార్. దీంట్లోనే తక్కువ లాగుద్దంట డేటా, టీచ్ మీట్ కన్నా, జూమ్ కన్నా. అదే సార్ని అడిగాను సార్. సార్ గూగుల్ మీట్ లో పెడుతున్నారు కదా సార్, మళ్ళీ టీచ్ మీట్ యాప్ ఏంటి సార్ అని ఆ సార్ని అడిగితే, అదే ట్రై చేస్తున్నాం, దేంట్లో తక్కువ అవుద్దో చూసి దాన్ని కంటిన్యూ చేద్దామని ట్రై చేస్తున్నాము. దీంట్లో అయితే టీచ్మెంట్ యాప్ లో అయితే 3 క్లాసెస్ చెప్పుకుంటే 500 MBనే అవుతుందని చెప్పారు సార్. అదే చూస్తున్నాం. వ్యవసాయదారులు ఎదుర్కొనేటువంటి సమస్యలు మరియు వ్యవసాయ పరపతిలో ఉన్నటువంటి సమస్యలు ఏంటి? ప్రాబ్లమ్స్ ఆఫ్ అగ్రికల్చరల్ ఫైనాన్స్. రైతులకు వ్యవసాయ రుణాలు పొందటంలో ఎలాంటి సమస్యలను ఎదుర్కొంటూ ఉన్నారు? అంటే అసలు రుణాలు ఎవరిస్తున్నారు ఫస్ట్ అన్నది తెలుసుకోవాలి. రుణాలు ఇచ్చేటువంటి వాళ్ళని మనం 2 రకాలుగా పేర్కొన్నాం. ఒకటి సంస్థేతర రుణాలు మరియు సంస్థాగతమైనటువంటి రుణాలు. సంస్థేతర రుణాలలో వడ్డీ వ్యాపారస్తులు, బంధువులు, స్నేహితులు, అలాగే కమిషన్ వ్యాపారస్తులు మరియు ఇతర కమిషన్ అంటే ఏజెంట్ వ్యాపారస్తులు మరియు ఇతరులు. అంటే ఆ గ్రామంలో ఉన్నటువంటి భూస్వాములు కానీ మొదలగు వారు, ధనవంతులు కానీ అలాంటి వారు. ఇది సంస్థేతర రుణ సదుపాయం, రుణాలు ఇచ్చేటువంటి వాళ్ళని అంటాం. సంస్థాగత రుణాలను మనం ఎన్ని రకాలుగా విభజించాం? సంస్థాగత రుణాలను ఫస్ట్ వాణిజ్య బ్యాంకులు, సహకార బ్యాంకులు, గ్రామీణాభివృద్ధి బ్యాంకులు, తర్వాత ఇంకొకటి 4ది ఏంటమ్మా? ధనలక్ష్మి, 4ది ఏంటి? సంస్థాగతమైన రుణాలు ఇచ్చేటువంటి. ధనలక్ష్మి, సంస్థాగత రుణాలు ఎవరెవరు ఇస్తున్నారు వ్యవసాయానికి? సంస్థాగత రుణాలు ప్రభుత్వం. అదే దేని ద్వారా, ఎవరి ద్వారా ఇస్తుంది? ప్రభుత్వం, ఆర్బిఐ మరియు నబార్డు ద్వారా. ముఖ్యంగా అందులో ప్రధానమైనటువంటి వాణిజ్య బ్యాంకులు, వాణిజ్య కమర్షియల్ బ్యాంక్స్ తర్వాత ప్రాధాన్యత ఉన్నటువంటి కోఆపరేటివ్ బ్యాంక్స్, వ్యవసాయ సహకార పరపతి సంఘాలు, అదేవిధంగా గ్రామీణ అభివృద్ధి బ్యాంకులు, రీజనల్ రూరల్ బ్యాంక్స్ ఏ సంవత్సరంలో స్థాపించారు? RRBs, గ్రామీణ
అభివృద్ధి బ్యాంకులు, రీజనల్ ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు. 1935 సార్. ఏంటంటే 35 రిజర్వ్ బ్యాంక్ 35. నేను అడిగింది ఏంటి? రీజనల్ రూరల్ బ్యాంక్స్, ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు ఏ సంవత్సరంలో స్థాపించారు? ఆర్ఆర్బీస్. ఆర్బీఐ కాదు నేను అడిగింది, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కాదు, ఆర్ఆర్బీస్. అక్టోబర్ 2వ తేదీన ఏ సంవత్సరం? ఎప్పుడెప్పుడు మర్చిపోతున్నారు. ఉం? అలా మర్చిపోతే ఎలాగమ్మా? ఏ సంవత్సరం? అక్టోబర్ 2, 1900 ఇందిరాగాంధీ గారు హయాంలో అని చెప్పాం. ఎప్పుడు మౌనిక? రీజనల్ రూరల్ బ్యాంక్, రీజనల్ రూరల్ బ్యాంక్స్ ని ఎప్పుడు స్థాపించారు? 72 నబార్డ్. కమర్షియల్ బ్యాంక్స్ ని ఎప్పుడు జాతీయం చేసింది? 14 బ్యాంకులు ఏ సంవత్సరంలో గవర్నమెంట్? అది ఇందిరాగాంధీ గారు హయాం. ఏం సార్? 79 సార్. చదువు ఎక్కువైపోతుంది మీకు బాగా. వాణిజ్య 14 వాణిజ్య బ్యాంకులను కేంద్ర ప్రభుత్వం ప్రైవేటు రంగంలో ఉన్నటువంటి వాటిని ఏ సంవత్సరంలో జాతీయం చేసి ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది? సెకండ్ ఇయర్లో చదివారు బ్యాంకింగ్ చదువుకున్నప్పుడు. అమ్మా ఎప్పుడమ్మా? 70. అర్థం కావట్లా. క్లియర్గా చెప్పండి అమ్మా ఏ సంవత్సరం? నేను ఆప్షన్స్ ఇవ్వనా? 69, 75, 82, 80. 79 సార్. 1969 వాణిజ్య బ్యాంకుల జాతీయకరణ ఒక విప్లవాత్మకమైన మార్పు. అది భారతదేశంలో బ్యాంకులు జాతీయం చేయడం. 1982. నబార్డ్. 80లో మళ్ళా 1980లో మళ్ళీ కొన్ని బ్యాంకులు 69, 80. మన ఇది ఇటీవల కాలంలో ఆంధ్ర బ్యాంక్ ఏ బ్యాంకులో కలిపారు? యూనియన్ బ్యాంక్. అలా బ్యాంకుల విలీనం కూడా జరిగింది. అయితే మనకి ముఖ్యంగా మన టాపిక్లోకి వచ్చేసరికి వ్యవసాయదారులు ఈ రుణ పరపతిని పొందడంలో ఎదుర్కొనేటువంటి సమస్యలు ఏంటి అనేటువంటి దాన్ని మనం తెలుసుకునేటప్పుడు అసలు వ్యవసాయదారులకు రుణాలు ఎవరెవరు అందిస్తున్నారు అనేటువంటి వాటి గురించి తెలుసుకున్నాం. సంస్థాగత రుణాలు మరియు సంస్థేతర రుణాలని చెప్పుకున్నాం. సంస్థేతర రుణాలలో మనం బంధువులు, తర్వాత వడ్డీ అది ఆ ప్రాంతంలో ఉన్నటువంటి వడ్డీ వ్యాపారస్తులు, స్నేహితులు, తర్వాత అక్కడ ఉన్నటువంటి భూస్వాములు, ఇలాంటి వారిని అందరినీ కూడా పేర్కొన్నాం. కమిషన్ ఏజెంట్లు, వ్యాపారస్తులు, వీళ్ళని. అదేవిధంగా సంస్థాపరమైనటువంటి రుణాలంటే ఇవి ప్రభుత్వాలు ఏర్పాటు చేసినటువంటి వాటి ద్వారా వాణిజ్య బ్యాంకులు, గ్రామీణ వ్యవసాయ పరపతి సంఘాలు, కోఆపరేటివ్ బ్యాంక్స్, అలాగే ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు, రీజనల్ రూరల్ బ్యాంక్ ఆర్ఆర్బీస్, మరియు ప్రభుత్వం తరపున ఉన్నటువంటి నబార్డు ద్వారా, ఆర్బీఐ ద్వారా అందించేటువంటి సహాయం. ఇవి ముందుగా రైతు అనేటువంటి భారతదేశంలో రైతులందరూ ఒకే విధంగా లేరు. అంటే కమతం పరిమాణం, భూమి అందరికి సమానంగా లేదు, భిన్నత్వం ఉంది ఇందులో. కొంతమందికి అరెకరం ఉంది, కొంతమందికి ఎకరం ఉంది, కొంతమందికి 5 ఎకరాలు ఉన్నాయి, అలాగే కొంతమందికి 10 ఎకరాలు, అలాగే భిన్నత్వంగా ఉన్నాయి. అలాగే పంటలు కూడా భిన్నమైనటువంటి పంటలు పండిస్తారు. అందరూ ఒకే పంటలు పండించట్లా, ఎవరికి అనుగుణంగా వాళ్ళు పంటలు పండిస్తూ ఉన్నారు. అయితే వీళ్ళు రుణాలు పొందటంలో ఎదుర్కొనేటువంటి ప్రధానమైనటువంటి సమస్యలు మనం చూసుకున్నట్లయితే
రుణం పొందటంలో వారు సకాలంలో పొందలేకపోతున్నారు. ఫస్ట్ వన్. మరి ఎందుకు సకాలంలో పొందలేకపోతున్నారు అంటే రైతుకి పంట వేసే ముందు నాటికి డబ్బులు అవసరం. అదేవిధంగా పంట చేతికి వచ్చేటువంటి ముందు కూడా డబ్బులు అవసరం, ఏ పంటకైనా కూడా. ఎందుకంటే దాన్ని ప్రాసెస్ చేసుకోవడానికి, మార్కెటింగ్ చేసుకోవడానికి, అలాగే మొట్టమొదట్లో అయితే పంటని అది ఎరువులు, పురుగు మందులు, భూమి అటువంటికి కూడా నీటిపారుదలకు అన్నిటికీ డబ్బులు అనేటువంటి అవసరం. అయితే రైతుకి ఈ వాణిజ్య బ్యాంకులు కానీ మరియు ఈ సహకార సంఘాలు కానీ, రీజనల్ రూరల్ బ్యాంక్స్ కానీ అనేటువంటివి ఈ సకాలంలో కావలసినప్పుడు రుణాలను అందజేయటం లేదు. ఫస్ట్ వన్. మరి ఎందుకు అందజేయటం లేదు? ప్రధాన కారణం ఏంటి? రుణాలు ఎందుకు రైతులు సకాలంలో పొందలేకపోతా ఉన్నారు అవసరమైనప్పుడు అంటే, ముందుగా మనం చెప్పుకున్నట్టు రైతులందరూ ఒకే విధంగా లేరు. కొంతమందికి ఎకరం, కొంతమందికి అరెకరం. రైతు వెళ్ళిన వెంటనే బ్యాంకు అయ్యా మాకు రుణం కావాలి అని వెంటనే రుణాలు మంజూరు చేయట్లేదు. ఎందువల్ల అంటే పూచీకత్తు తీసుకురావచ్చు, షూరిటీ తీసుకురామంటారు. మాకు బ్యాంక్కి వెళ్ళి బ్యాంకులు అప్పు తీసుకోవాలంటే తప్పనిసరిగా షూరిటీ తీసుకురా అంటారు. అంటే మీకు ఉన్నటువంటి పట్టాలు తీసుకురా, భూమి మీ ఎవరి పేరు మీద ఉంది ఆ పట్టా ఉన్నటువంటి పాస్బుక్ కానీ ఏదైనా తీసుకురామంటారు. డాక్యుమెంట్స్, భూమికి సంబంధించినటువంటి డాక్యుమెంట్స్. అసలు వీళ్ళకి డాక్యుమెంట్స్ లేని వాళ్ళే చాలామంది ఉన్నారు రైతులు. షూరిటీ అనేటువంటిది ప్రధానమైనటువంటి సమస్యగా ఉంది. ఆ షూరిటీ లేకపోవడం వల్ల రుణాలు కావలసినటువంటి సమయంలో వీటికి పొందలేకపోతా ఉన్నారు. అంటే మనలాంటి వాళ్ళు వెళ్తే షూరిటీ కావాలంటారు, ఆ డాక్యుమెంట్ కావాలంటారు, అది కావాలంటారు, ఇది కావాలంటారు, రకరకాలైనటువంటి సమస్యలతో వాళ్ళు ఒకరోజు రా, రేపు రా, మాపు రాని రోజు అంతా తిరుగుతూ ఉంటారు. అప్పుడు వీళ్ళు ఏం చేస్తారు? ఎందుకు వచ్చిన బాధలు, వాళ్ళెత్తు కావాలంటే ఇది కావాలి, ఇవంతా ఎవరు పడతాడు. ఆ వడ్డీ వ్యాపారస్తు దగ్గరికి వెళ్తే ఏమీ లేకోకుండానే డబ్బులు వెంటనే ఇచ్చేస్తున్నాడు కదా. అంటే రుణాలను మంజూరు చేయటంలో ఈ యొక్క వాణిజ్య బ్యాంకులు కానీ, రీజనల్ రూరల్ బ్యాంక్స్ కానీ, అలాగే కోఆపరేటివ్ బ్యాంక్స్ కానీ ఇవన్నీ షూరిటీ ఆధారంగానే రైతులకు రుణాలు అనేటువంటి వాటిని మంజూరు చేస్తూ ఉన్నారు. అది మొట్టమొదటి సమస్య. షూరిటీ లేకపోతే ఇవ్వటం లేదు. రెండో సమస్య, ఈ వాణిజ్య బ్యాంకులు అన్ని ప్రాంతాల్లోనూ విస్తరించలేవు. ఈ సంస్థాగతపరమైనటువంటి బ్యాంకులు ఏవైతే ఉన్నాయో ఇవి వాణిజ్య బ్యాంకులే కావచ్చు, రీజనల్ రూరల్ బ్యాంక్సే కావచ్చు, కోఆపరేటివ్ బ్యాంక్సే అన్ని గ్రామీణ ప్రాంతాలలో లేవు. ఏదో మండలానికి ఒక చోట, రెండు చోట్ల ఉంటా ఉన్నాయి వాణిజ్య బ్యాంకులు కానీ, కోఆపరేటివ్ బ్యాంకులు కానీ. అయితే రైతు అంత దూరం వెళ్ళలేక, దూరం అయిపోవటం వల్ల రుణం తీసుకోవడానికి అతను పనిగట్టుకుని ఆ ఊరు వెళ్ళాలి. పలానా చోట అక్కడ ఉంది బ్యాంకు, లేదా పలానా చోట అక్కడ కోఆపరేటివ్ బ్యాంక్ ఉంది. ఆ చోటకి వెళ్ళకోకుండానే అక్కడికి వెళ్ళి తిరిగి 2-3 సార్లు ఎవరు తిరుగుతారు, ఈ బాధ అంతా ఎందుకు వచ్చింది అనేటువంటి ఆ సమస్య, దూరం అనేటువంటి సమస్య చేత ఆ ఊర్లోనే ఉన్నటువంటి వడ్డీ వ్యాపారస్తుల దగ్గర, రైతు దగ్గర, లేకపోతే భూస్వామి దగ్గర, బాగా డబ్బులున్న వాళ్ళ దగ్గర, ఎవరి దగ్గర అప్పు తీసేసుకుంటా ఉన్నాడు. ఎక్కువ వడ్డీ అవుతుంది అక్కడ అతనికి. అవునా కదా? ఎక్కువ వడ్డీ అవుతుందా లేదా? అందు గురించి రెట్టింపు వడ్డీ అవుతుంది బాగా. కాబట్టి ఇక్కడ మనకి ఈ అనుకూలంగా లేకపోవటం వల్ల ఈ ఫైనాన్స్ ఇచ్చేటువంటి కంపెనీలు కానీ ఏవైతే ఉన్నాయో అవి అనుకూలంగా లేకపోవటం వలన రైతుకి సకాలంలో రుణాలు అనేటువంటివి అదొక సమస్య. మళ్ళా అంటే షూరిటీ ఒక సమస్యగా ఉంటే దూరం అనేటువంటిది మరొక సమస్యగా ఉంది. అయితే మళ్ళా రైతుకి పంటలు అనేటువంటివి రకరకాలైనటువంటి పంటలు పండిస్తూ ఉన్నారు. అంటే ఇప్పుడు వాణిజ్య పంటలు ఉన్నాయి, ఆహార పంటలు ఉన్నాయి. వాణిజ్య పంటలకు అయితే ఒక రుణ పరిమాణం ఉంటుంది, మరియు ఆహార పంటలకు అయితే మరొక రుణ పరిమాణం ఉంటుంది. అంటే పంటలలో భిన్నత్వం ఉండటం వలన అతనికి రుణ సదుపాయం అనేటువంటిది తక్కువగా అందుతూ ఉంది. ముఖ్యంగా మనం చూసుకున్నట్టు అదొక సమస్య. మరొక సమస్య ఏంటంటే పంటల భిన్నత్వం అనేటువంటిది మరొక సమస్యగా ఉంది. మరొకటి ఏంటంటే ఈ రైతులు తాము తీసుకున్నటువంటి రుణాలను తిరిగి చెల్లించే సామర్థ్యం ఉందా లేదా అనేటువంటి దాన్ని బ్యాంకులు కానీ,
ఆర్ఆర్బీస్ కానీ కోఆపరేటివ్ బ్యాంకులు కానీ ఆలోచిస్తాయి తీసుకునేటువంటి సామర్థ్యం ఉందా లేదా అని. మరి అలాంటి అంటే మరి ఎందుకని ఇలాంటి సమస్యలు వస్తాయి అంటే అనుకోనటువంటి విపత్కర పరిస్థితుల్లో కొన్నిసార్లు ఏమవుతుంది, అనుకోకుండా అతివృష్టి రావచ్చు, వర్షాలు బాగా రావచ్చు. అతను అప్పు తీసుకున్నాడు బ్యాంక్ దగ్గర, క్రాప్ లోన్ తీసుకున్నాడు, ఒక 20,000 తీసుకున్నాడు. మరి పంట చేతికి వచ్చే టయానికి కోసేసేసి చక్కగా ఉన్న సమయానికి అదంతా బాగా అతివృష్టి వచ్చి ప్రకృతి విపత్తు మొత్తం అంతా పంట అంతా మునిగిపోయి కూలిపోయింది, వాటర్ ఎక్కువగా ఉంది. తద్వారా ఏమవుతుంది, ఆ పంట అతనికి అమ్ముకోవటానికి పనిచేయదు. మరి పంట వల్ల వచ్చి అతనికి రాబడి అనేటువంటిది రావడం లేదు. మరి అలాంటప్పుడు అప్పు తీర్చుకునేటువంటి పరిస్థితి అతనికి లేకుండా పోతాం కదా. అందువల్ల రైతులకి ఈ రుణ సదుపాయం అనేటువంటిది సమస్యగా మారుతా ఉంది. రైతులకి వ్యవసాయ పరంగానే కాదు, రుణాలు అనేటువంటి గ్రామీణ ప్రాంతంలో ఎందుకు తీసుకుంటున్నారు, వ్యవసాయంకే కాదు కుటుంబ అవసరాల నిమిత్తం కూడా. చూడండి, వివాహం చేసుకోవడానికి అప్పు తీసుకున్నారు మొన్న కదా, ఏదైనా ఫంక్షన్స్ ఉన్నాయి అప్పు చేస్తారు. ఎక్కడికి వెళ్ళి తీసుకుంటున్నారు అప్పు, సంస్థాగతపరమైన రుణాలు పొందడానికి మనకి చాలా కష్టంగా ఉంటుంది. అదో మరొక సమస్య ఏంటంటే రైతుకి వీటి పట్ల సరైన అవగాహన లేకపోవడం వల్ల, ఈ బ్యాంకుల పట్ల కానీ లేకపోతే కోఆపరేటివ్ బ్యాంకులు కానీ సొసైటీలు కానీ వీటి వల్ల సరైన అవగాహన లేక, అంటే వీరు నిరక్షరాస్యులుగా ఉండటం వల్ల కొంత భయంతో వీళ్ళు ఈ యొక్క రుణాలు అనేటువంటి వాటిని తీసుకోవడంలో చాలా ఇబ్బందులు అనేటువంటివి ఎదురవుతా ఉన్నాయి. అంటే మనకి స్వల్పకాలిక రుణం అంటే ఏంటి, దేనికి రుణాలు ఇస్తున్నారు, దీర్ఘకాలిక రుణాలు అంటే ఏంటి, మధ్యకాలిక రుణాలు అంటే ఏంటి, దేనికి రుణాలు ఇస్తున్నారు అనేటువంటి దానిపైన కూడా వాళ్ళకి అవగాహన లేకపోవడం, మరి వారికి రుణాలు పొందడానికి ఏమేమి కావాలి అవన్నీ సమకూర్చుకోలేకపోవడం. మరి ఇలాంటి పరిస్థితుల్లో రైతులకు రుణ సదుపాయం తీసుకోవడంలో చాలా సమస్యలు అనేటువంటివి ఎదురవుతా ఉన్నాయి. ఇది మరొక కారణం. అంటే రైతులకు నిరక్షరాస్యులుగా ఉండటం, రైతులు సరైనటువంటి అవగాహన లేకపోవటం వల్ల అదొకటి. తర్వాత వారు పండించినటువంటి పంటను మార్కెటింగ్, మరి ఫస్ట్లో పంట వేసుకునే ముందైతే ఇస్తున్నారు కానీ రుణాలు, తర్వాత ఆ డబ్బులు అప్పుడే అయిపోతున్నాయి. తర్వాత ఆ పంట అమ్ముకునేటువంటి టయానికి, ఎప్పుడైతే పంట అమ్ముకుంటూ ఉన్నాడో ఆ టయానికి మళ్ళీ అప్పు చేయాల్సి వస్తుంది. ఆ టైంలో డబ్బులు అవసరం. ఎందుకంటే చూడండి, ఫస్ట్ అతను పంట పండించుకున్నప్పుడు అప్పు తీసుకున్నాడు, ఆ కూలీ ఖర్చులు అనేటువంటి ఎక్కువ అవటం వల్ల, ఈ మెయింటెనెన్స్ ఎక్కువ అవటం వల్ల, ఎరువులు పురుగు మందులకి ఎక్కువ అవటం వల్ల, ఖర్చు అనుకున్నటువంటి దానికన్నా ఎక్కువ అవటం వల్ల మళ్ళీ తిరిగి తీసుకున్నటువంటి అప్పు కాకుండా ఇంకా అప్పు చేయాల్సినటువంటి పరిస్థితి ఏర్పడతా ఉందన్నమాట. అంటే రైతు అతను పంట అమ్ముకోవడానికి ఇక్కడి నుంచి వేరే ఊరు తోలుకెళ్ళాలి, ట్రాక్టర్ కావాలి, తర్వాత మార్కెటింగ్ చేసుకోవాలి, వాటికి ఖర్చులు కూడా మళ్ళీ అప్పు చేయాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. దానికోసం మళ్ళీ పంట దాన్ని అమ్ముకున్న తర్వాత వచ్చినటువంటి దాన్ని నాకు తర్వాత ఇస్తాను అనేటువంటి ఉద్దేశంతో వాళ్ళు మళ్ళా ఇవ్వటం జరుగుతూ ఉందన్నమాట. ఇలాగా రైతులు పంట సకాలంలో మొదట తీసుకున్నటువంటి రుణం కాకుండా మళ్ళా లాస్ట్లో మార్కెటింగ్ సదుపాయాలకు కూడా రుణాలు అనేటువంటి వాటిని తీసుకోవాల్సిన పరిస్థితి. ఆ టైంలో మళ్ళీ బ్యాంకులు రుణాలని మంజూరు చేయడం లేదు కావాల్సినటువంటి సమయంలో. అంటే రైతుకి వ్యవసాయ పరంగానే కాకుండా తన యొక్క సామాజిక పరిస్థితులను బట్టి, రైతు యొక్క అవసరాలను బట్టి, కుటుంబ అవసరాలను బట్టి, విద్యా సౌకర్యాల కోసం కావచ్చు, ఆరోగ్య సౌకర్యాల కోసం కావచ్చు, ఈ వ్యవసాయ రుణాలతో పాటు అవి కూడా ఎక్కువగా పెరిగిపోతా ఉన్నాయి. హాస్పిటల్ ఖర్చులు చూడండి, అనుకోని సంఘటనల వల్ల విపరీతం హాస్పిటల్లో జాయిన్ అయితే లక్షలు కావాల్సి వస్తూ ఉన్నాయి కదా. మరి అలాంటి వాటికి ప్రభుత్వాలు ఈ యొక్క సంస్థలు ఏవైతే సంస్థాగత రుణాలు ఉన్నాయో మంజూరు చేయవు. ఈ సమస్యలన్నీ, రైతులకు ఉన్నటువంటి సమస్యలన్నింటినీ కూడా ఈ యొక్క అన్నిటికీ కారణం ఏంటంటే పేదరికంలో రైతు ఉండటం వల్ల, 1 ఎకరం 6 ఎకరం తక్కువ భూమి ఉండటం వల్ల
ఈ యొక్క రుణ సదుపాయం అనేటువంటిది పొందలేకపోతా ఉన్నాడు. ఒకవేళ పొందినా దాన్ని మళ్ళీ సకాలంలో తీర్చలేకపోతున్నాడు. అనుకోని పరిస్థితులు, విపత్తులు, అతివృష్టి రావటం, అనావృష్టి రావటం, ఈ పరిస్థితులు అనేటువంటివి ఏర్పడటం వల్ల, కరువు కాటకలు వచ్చి మొత్తం నీటి సదుపాయం లేకపోవటం వల్ల, పంటని చేతి రాకపోవటం వల్ల రుణం 1 సంవత్సరం కట్టలేకపోతా ఉన్నాడు. మళ్ళీ 2వ సంవత్సరానికి వడ్డీతో సహా మళ్ళీ చాలా ఎక్కువ అవుతూ ఉంటుంది. అందుగురించి భారతీయ రైతుని ఏమంటారంటే, భారతీయ రైతు అప్పుల్లో పుట్టి, అప్పుల్లో పెరిగి, అప్పుల్లో చనిపోతున్నాడు అంటారు. అంటే తల్లిదండ్రులు చేసినటువంటి, వ్యవసాయదారులుగా ఉన్నటువంటి తండ్రులు చేసినటువంటి అప్పు అలాగా పెరుక్కుంటూ కుమారుల దగ్గర తండ్రి అలా చచ్చిపోతున్నాడు, మళ్ళీ ఆ అప్పుని కుమారుడు కూడా తీర్చుకోవాల్సి వస్తుంది. ఆ వడ్డీ అనేటువంటిది భారం ఎక్కువైపోతా ఉంది బాగా కదా. ఈ విధంగా మనకి వ్యవసాయదారులు వ్యవసాయ రుణాలు పొందడంలో, అగ్రికల్చర్ ఫైనాన్స్లో సమస్యలు ఇంకా ఉత్పన్నం అవుతానే ఉన్నాయి రోజు రోజుకి కూడా. ఈ సంస్థేతర వారి దగ్గర వడ్డీకి తీసుకుంటున్నారు. అంటే ఇక్కడ సదుపాయాలు బ్యాంకుల ద్వారా, దీని ద్వారా వీళ్ళకి అవగాహన లేక, రుణపత్రాలు అనేటువంటి వాటిని డాక్యుమెంట్స్ని ఇవ్వక ఏం చేస్తున్నారంటే, ఈ రైతులు ఎక్కువ ఇప్పటికీ కూడా మనకు చూడండి, మనకి స్వతంత్రం వచ్చినటువంటి తొలినాళ్లలో, ముఖ్యంగా 1951 ఆనాటికి మనకి 93%, అంటే 100లో 93% మంది రైతులు ఈ యొక్క వడ్డీ వ్యాపారస్తుల దగ్గర, వీళ్ళ దగ్గర అప్పులు తీసుకునేవాళ్ళు. సంస్థేతర రుణాలు ఎక్కువగా ఉండేవి అన్నమాట. సంస్థేతర రుణాలు ఎక్కువగా ఉండేవి. సంస్థేతర రుణాలు అనేటువంటివి ఎక్కువగా ఉండటం వల్ల ఏమో అప్పుడు ఓన్లీ ఈ బ్యాంకులు అనేటువంటివి అందుబాటులోకి రాలా. ఈ బ్యాంకుల ద్వారా ఓన్లీ 7%, 100లో 7 మాత్రమే బ్యాంకుల ద్వారా రుణాలు అనేటువంటివి పొందేవాళ్ళు. మిగిలినటువంటి 93% ప్రజలు వడ్డీ వ్యాపారస్తుల దగ్గర, తర్వాత ఎవరైతే ఈ భూస్వాములు, అలాగే కమిషన్ ఏజెంట్లు ఎవరైతే ఉన్నారో, బంధువులు, స్నేహితులు, మిత్రులు, ఇలాంటి వాళ్ళ దగ్గర అప్పు తీసుకుంటూ ఉండేవాడు. మరి ఇలాంటి పరిణామం మనకి రాను రాను మారిపోయింది. 2015-16 దగ్గరికి వచ్చేసరికి మనకి చాలా రివర్స్ అయిపోయింది. ఓన్లీ సుమారుగా 10% మాత్రమే, 100లో 10 మంది మాత్రమే ఈ రైతులు ఈ వడ్డీ వ్యాపారస్తుల దగ్గర, వీళ్ళ దగ్గర అప్పులు తీసుకుంటాం. మిగిలిన 90% మంది ఇంచుమించుగా ఇందులోనే సంస్థాపరమైనటువంటి రుణాలని పొందుతూ ఉన్నారు. అయితే మరి ఇక్కడ ప్రాంతానికి భేదం ఉంటా ఉంది. ఒక్కొక్క ప్రాంతం, ఇప్పుడు డెల్టా ఏరియా చూసుకున్నాం, నీటిపారుదల సౌకర్యాలు ఎక్కువగా ఉంటాయి. అంటే కాలువని, గోదావరి, కృష్ణ, కావేరి, ఈ నదులు అనేటువంటి ప్రవాహం ఎక్కువగా ఉండటం వల్ల సంవత్సరంలో 2-3 పంటలు పడుతున్నాయి వీళ్ళకి. మరి ఇలాంటి వారికి రుణ సదుపాయం ఎక్కువగా అందుబాటులోకి వస్తున్నాయి బ్యాంకులు అనేటువంటివి. అది మెట్ట ప్రాంత రైతులు అయితే ముఖ్యంగా వీళ్ళు తోట పంటలు వేస్తారు ఎక్కువగా. ముఖ్యంగా మామిడి, జీడి మామిడి, తర్వాత ఈ నీటిపారుదల సౌకర్యం తక్కువగా అవసరం ఉన్నటువంటివి సపోటా అని, జామ అని, తర్వాత బత్తాయి, ఇలాంటి పంటలు ఎక్కువగా వాణిజ్య పంటలు ఎక్కువగా పండిస్తూ ఉన్నారు ఈ ప్రాంతాల్లో. అంటే ఈ మెట్ట ప్రాంతాలు లేక ఈ ప్రాంతాల్లో, డెల్టాతర ప్రాంతాల్లో రైతులకు అవసరమైనటువంటి రుణ సదుపాయం పొందడంలో ఈ బ్యాంకులు కూడా ఈ పంటలు ఎలా పండుతాయి ఏంటి, దీర్ఘకాలం పంటలు ఉంటాయి కొన్ని. ఉదాహరణకి నిమ్మ పంట వేసారు. నిమ్మ పంట అది మొక్క వేసిన మళ్ళా 2-3 సంవత్సరాలకు ఎలాగో కానీ అది క్రాప్కి రాదు, దిగుబడి రాదు. ఇంత దీర్ఘకాలంలో వాళ్ళు రుణాలు అనేటువంటి వాటిని మంజూరు చేయడానికి బ్యాంకులు అనేటువంటివి ఇష్టపడరు. అది ఎప్పుడు వస్తుందో పంట చేతికి, దానివల్ల రైతుకు ఆదాయం వస్తుందో రాదో అనేటువంటి సమస్యలు అనేటువంటివి ఇక్కడ ఉత్పన్నం అవుతూ ఉంటాయి. అదేవిధంగా రైతు తనకున్నటువంటి ఈ యొక్క సదుపాయాలను, ఏదైతే మనకి వ్యవస్థాపరంగాను మరి వ్యవస్థేతర రుణాలు సదుపాయాలు ఉన్నాయో, ఇవి సాంకేతిక విజ్ఞానాన్ని ఉపయోగించుకోలేకపోతున్నాడు. ముఖ్యంగా టెక్నాలజీని. అంటే ఇప్పుడు ప్రస్తుతం లేటెస్ట్గా కిసాన్ క్రెడిట్ కార్డులు అనేటువంటివి ఉన్నాయి రైతులకి. క్రెడిట్ కార్డు కనుక ఉన్నట్లయితే మనకి 2000 ఆ టైంలో మనకి దీన్ని ప్రవేశపెట్టారు, కిసాన్ క్రెడిట్ కార్డు అని. ఆ కార్డు ఉంటే మనం వెంటనే రుణాలు మంజూరు చేస్తారు. ఎలాంటి షూరిటీలు కానీ, లేకపోతే సెక్యూరిటీలు కానీ, ఇలాంటి ఇబ్బందులు లేకుండా రైతులకు వెంటనే కిసాన్
క్రెడిట్ కార్డు పద్ధతి ద్వారా రుణాలు అనేటువంటి వాటిని మంజూరు చేస్తూ ఉన్నారు. మరి ఈ ప్రస్తుత పరిణామ క్రమంలో వ్యవసాయదారులు గ్రామీణ ప్రాంతాల్లోనూ మరియు ఈ వ్యవసాయ పంటలు ఎక్కువగా ఉన్నటువంటి కొన్ని ప్రాంతాల్లో ఈ యొక్క సమస్యలను ఎదుర్కొంటూ ఉన్నారనమాట. ఇంకా చెప్పండి అమ్మా, ఇంకేమున్నాయి రైతుల సమస్యలు ఏమున్నాయి వ్యవసాయ పంట రుణాలు పొందడంలో? మీకు బాగా తెలుస్తుంది. ఎప్పుడైనా బ్యాంకులో లోన్ తీసుకున్నారా మీ పేరెంట్స్ ఎవరైనా వ్యవసాయానికి సంబంధించి? తీసుకోలేదమ్మా ఎవరో? లేదు సార్, తీసుకోలేదు. మరి ఎక్కడ అప్పు తీసుకుంటున్నారు? మరి అప్పు అవసరం లేదంటావు అసలు? అవసరం లేదని కదా సార్, దేనికో దానికి అవసరం ఉంటుంది సార్. వ్యవసాయం ఉంటే పెట్టుబడి ఎక్కడి నుంచి వస్తుంది దానికి? ఎరువులకి, కూలీలు కట్ట అన్నిటికీ వాటికైతే బ్యాంక్ లో కొన్నప్పుడు ఇంటి దగ్గర కొన్న వాళ్ళ దగ్గర తీసుకుంటారు. అవునా? సంస్థేతర రుణాలే తెలిసిన వాళ్ళ దగ్గర. వడ్డీ వ్యాపారస్తులు ఉన్నారా మీ ఊళ్ళో ఎవరన్నా వడ్డీకి డబ్బులు ఇచ్చేవాళ్ళు? వ్యాపారస్తులేమో సార్, మామూలుగా ఉంటే వడ్డీకేనా నోటు రాసుకుని ఇస్తారా? ప్రామిసరీ నోటు. ఇంకా ధనలక్ష్మి, మీరు ఎక్కడ చేశారు అప్పు? మీరు ఎక్కడ చేశారు అప్పు? బ్యాంక్ దగ్గర ఏమైనా తీసుకున్నారా? లేకపోతే బ్యాంక్ దగ్గర ఏమైనా తీసుకున్నారమ్మా లోను? తీసుకోలేదండి. మీరు ఎక్కడ తీసుకున్నారు? రైతులు ఉంటారు కదా సార్, ఉన్నవాళ్ళు ఆడ దగ్గరేనా? ఎంత వడ్డీ? ఎంత వడ్డీ అండి? లక్ష అయితే రూపాయలు అనుకోండి సార్, 20,000 వాటికి 2 రూపాయలు వడ్డీ అనుకోండి. 2 రూపాయలు. ఎన్ని లక్షలు తీసుకున్నారు అలాగా? మనకి వ్యవసాయం ఉందనుకోండి, మనకు పట్టా పుస్తకాలు ఏమైనా ఉంటే, డాక్యుమెంట్స్, భూమికి సంబంధించి సొంత భూమి ఉంటే ఆ భూమిని ఆ పట్టాలని మనం తీసుకెళ్తే బ్యాంక్ దగ్గరికి వాళ్ళు ఇప్పుడు ఈ టైంలో క్రాప్ లోన్ అని ఇస్తారు. ఉంటే ఒకవేళ, లేకపోతే గొడవ లేదేక ఉంటే తక్కువ వడ్డీకి ఇస్తారు. పావలా వడ్డీకి రుణాలు, వడ్డీ లేకుండా రుణాలు కూడా ఇస్తున్నారు. గవర్నమెంట్ ఏం చేస్తుందంటే వ్యవసాయదారులకి వడ్డీ ఎంతైతే తీసుకున్నామో అంత మాత్రమే కట్టేలాగా ఒప్పందం, మిగిలిన వడ్డీ ప్రభుత్వమే చెల్లిస్తుంది రుణాలు. ఆ విధంగా మనకు ఒకవేళ ఉన్నట్లయితే ఆ సదుపాయాలను ఉపయోగించుకోవచ్చు. అది తెలియక రైతులు ఎవరి దగ్గర తొందరగా డబ్బు కావాలి వెంటనే, బ్యాంక్ వాళ్ళు ఇప్పటికి ఇస్తారా ఏంటో అసలు అవగాహన లేక బ్యాంకుల దగ్గరికి వెళ్ళట్లేదు అనమాట. ఇది ఒక సమస్య. అయితే మరొక సమస్య ఉంది. కౌలు రైతుకి అసలు ఈ రుణ సదుపాయం అనేటువంటిది ఉండట్లేదు. అంటే కౌలు రైతు ఉన్నాడు, అతని దగ్గర ఈ పొలానికి సంబంధించిన డాక్యుమెంట్స్ ఉంటాయి. ఆ డాక్యుమెంట్స్ ఎవరి దగ్గర ఉంటాయి? యజమాని దగ్గర ఉంటాయి. యజమాని డాక్యుమెంట్స్ ఇవ్వడం, మరి ఇతనికి రుణం కావాలి. మరి అలాంటప్పుడు ఎలాగా? బ్యాంకులు ఇవ్వవు డాక్యుమెంట్స్ లేకపోతే. అప్పుడు వడ్డీ వ్యాపారస్తుల దగ్గరికి వెళ్తున్నారు. ప్రామిసరీ నోట్ రాసేయటం, లక్ష ఎంతో రేట్ అయితే అంత, 50 లక్షలు, 50,000, 1,00,000, 30,000, అవసరానికి ఎంత అయితే అంత. ఎక్కువ వడ్డీకైనా 5 రూపాయల వడ్డీ కూడా తీసుకుంటున్నారు వడ్డీ వ్యాపారస్తులు. 105 రూపాయలు సంవత్సరానికి. ఒకవేళ తీర్చలేదు అనుకోండి, మళ్ళీ ఆ వడ్డీని కూడా అసలులోకి వేస్తారు. అసలుకి వేసి అప్పుడు మళ్ళా మొత్తం రెండింటి మీద కలిపి మళ్ళీ వడ్డీ మొదటి నుంచి వేస్తారు. వడ్డీ కడతా ఉన్నాం. అంటే కౌలు రైతులకు ముఖ్యంగా ఈ సదుపాయాలు అనేటువంటి వాటిని పొందలేకపోతా ఉన్నారు. సంస్థాగతమైన రుణాలని పొందటంలో చాలా సమస్యలు ఎదురవుతా ఉన్నాయి.
అంటే ఒకవైపున వాళ్ళు వ్యవసాయ కూలీలుగా ఉంటారు, సొంతగా భూమి లేదు, కూలి పనులు చేసుకుంటారు. సరే ఆ వ్యవసాయం మీద మక్కువతో, భూమి మీద ఉన్నటువంటి ఆ యొక్క నమ్మకంతో, భూమాత ఎప్పుడు అన్యాయం చేయదు మాకు అని ఏం చేస్తున్నారంటే ఎకరం, 2 ఎకరాలు, 3 ఎకరాలు, 4 ఎకరాలు అలాగా కొంతమంది ఆ యొక్క ఆ పని చేసే సామర్థ్యాన్ని బట్టి, వాళ్ళకున్న ఇంట్రెస్ట్ని బట్టి కౌలు తీసుకుంటున్నారు యజమాని దగ్గర. తీసుకుని ఆ కౌలు చూడండి, కూలీ ఖర్చులు చాలా ఎక్కువగా పెరిగి, ఇన్పుట్స్ కూడా బాగా ఎక్కువగా రేట్లు పెరిగిపోయినాయి. అంటే వ్యవసాయం ఖర్చు అనేటువంటిది విపరీతంగా పెరిగింది. వ్యవసాయం ఇది వరకు పండగ అనేవాళ్ళు, ఇప్పుడు దండగ అంటా ఉన్నారు. కొన్ని పంటలకి, కొన్ని పంటలకైతే చాలా రాబడి వస్తుంది. ఉదాహరణకి చూడండి, ఇప్పుడు మనకి మెట్ట ప్రాంతాల్లో రైతులు నిమ్మ ఎక్కువగా పండిస్తున్నారు. మీ ఊరికి వెళ్ళే దారిలో కూడా అటు ఎడం చేతి పక్కన అక్కడ నిమ్మ తోట ఉంది ఒకటి. ఆ నిమ్మ నెల క్రితం కేజీ 100 రూపాయలు అమ్మింది, ఇప్పుడు కేజీ 10 రూపాయలు. మరి చూడండి, ఆ టైంలో ఈ నిమ్మ ఏంటి, అది పంట చేతికి ఎప్పుడు వస్తుందో చెప్పలేము. ఒకవేళ మిగిలిన పంటలాగా వాటిని దాచుకోవటానికి కూడా ఏసీ రూమ్లు అలాంటివి ఏమీ లేవు. అది పచ్చి పంట కాబట్టి ఎక్కువ రోజు నిల్వ ఉంటే బయట పాడైపోద్ది కాయ. మరి ఇలాంటి ఈ ఇప్పుడున్నటువంటి కర్ఫ్యూ, లాక్డౌన్ ప్రాంతం వల్ల ప్రభావం వల్ల ఎగుమతులు అనేటువంటివి లేకపోవటం వల్ల ఎక్కువగా ఈ క్రాప్ అనేటువంటిది మన డిమాండ్ తక్కువగా ఉండటం వల్ల ధర పోయిన నెలలో 100 రూపాయలు అమ్మినటువంటిది ఈ నెలలోకి వచ్చేసరికి 10 రూపాయలుగానే కేజీ అమ్ముతా ఉన్నారు. మరి ఇలాంటి ఇంత పరిస్థితులు ఏర్పడతా ఉన్నాయి రైతుకి. మరి అతను నమ్ముకుని అప్పు తీసుకున్నాడు బ్యాంక్ దగ్గర, మరి అప్పుడు ఎలా తీరుస్తాడు? ఇప్పుడు పంట అంతా కూడా చేతికి రావట్లేదు, అప్పు ఎలా తీర్చుకోగలుగుతాడు కదా? తీర్చుకోలేడు కదా, అప్పుడు చాలా కష్టం అవుతుంది కదా. అంటే ఇవన్నీ కూడా సమస్యలు. అంటే ఆ బ్యాంకులు లేకపోవటం, బ్యాంకులు దూరంగా ఉండటం, బ్యాంకుల గురించి సరైనటువంటి అవగాహన లేకపోవడం, రైతుకి నిరక్షరాస్యులుగా ఉండటం, తర్వాత భూమికి సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ సరిగా లేకపోవటం, సొంత భూమి ఉన్నా, అలాగే కౌలుదారులకి వాళ్ళకి అసలు డాక్యుమెంట్స్ లేకపోవడం, రుణ సదుపాయం లేకపోవడం, వడ్డీ వ్యాపారస్తులపై ఆధారపడటం, తర్వాత ఈ వాణిజ్య బ్యాంకులు కూడా 1కి 10 సార్లు రైతుల్ని తిప్పుకోవటం, షూరిటీ కావాలనటం, కావలసినంత రుణాన్ని ఎంతైతే ఖర్చు అవుతుందో ఆ ఖర్చుకు సరిపడ రుణాన్ని మంజూరు, ఏదో కొద్దిగా ఇస్తూ ఉన్నారు రుణాలు. 1 ఎకరానికి 25,000, 30,000 అవుతుంది అనుకుందాం ఖర్చు, వాళ్ళు 10,000, 15,000 ఇస్తారు. అయినటువంటి ఖర్చులు సగం కూడా రాదనమాట. మళ్ళీ అది కూడా మళ్ళీ మొదట్లో ఇస్తారు, మళ్ళీ లాస్ట్లో మధ్యలో మళ్ళీ రైతులు మళ్ళీ అప్పు చేసుకోవాల్సినటువంటి పరిస్థితి ఇస్తాము. మళ్ళీ ఎవరైతే సకాలంలో అప్పులు తీరుస్తారో వాళ్ళకి మళ్ళీ ఇస్తామంటారు. ఒకవేళ 1 సంవత్సరం అనుకోని పరిస్థితులు పంట పండలేదు సరిగ్గా, కరువు కాటకాలు వచ్చినాయి, లేకపోతే అతివృష్టి అనావృష్టి వచ్చింది, వరదలు వచ్చి మునిగిపోయింది, మళ్ళా రెండోసారి బ్యాంక్ దగ్గరికి వెళ్తే అప్పు ఎవరు తీసుకున్నదే తీర్చలేదు నువ్వు, మళ్ళీ మీకు అప్పు ఇవ్వు అంటారు. వడ్డీ వ్యాపారస్తులు అయితే అలా అంటారు, మళ్ళీ కావాలంటే మళ్ళీ ఇస్తాడు. ఎందుకని? అతనికి ఎక్కువ వడ్డీ వస్తుంది, డబ్బులు బాగా వస్తాయి. అతని వ్యాపారం అది, వడ్డీ వ్యాపారస్తుంది. మైక్రో ఫైనాన్స్ కంపెనీలు అవన్నీ ఉన్నాయి వ్యాపారం చేసుకోవడానికి, ఇలాంటి కూడా అవి ఇస్తూ ఉన్నాయి. అవి చూడండి 30% నుంచి 40% వరకు కూడా వడ్డీ వసూలు చేస్తున్నాయి. 100 రూపాయలు తీసుకుంటే 130 రూపాయలు వేసి వాళ్ళకి డబ్బులు ఇవ్వాలి, మళ్ళీ సంవత్సరం తిరిగేసరికి 30% వసూలు చేస్తుంది వడ్డీ. అదే బ్యాంకులు అయితే మనకి క్రాప్ లోన్లు అయితే ఇలాంటి ఫ్రీగా ఇచ్చిన తీసుకున్న రుణాలపై పావలా వడ్డీకి ఇస్తున్నాయి. మళ్ళీ అదేవిధంగా తక్కువ శాతం 10%, 12% మాత్రమే పడుతుంది. స్వల్పకాలిక రుణాలకు తక్కువగా ఉంటుంది. దీర్ఘకాలిక రుణాలు, ముఖ్యంగా 5 సంవత్సరాల నుంచి పైబడినటువంటి రుణాలు దీర్ఘకాలిక రుణాలు. ఎందుకు తీసుకుంటారు దీర్ఘకాలిక రుణాలు? ట్రాక్టర్స్ కొనుక్కోవడం కోసం, యంత్ర పరికరాలు కొనుక్కోవడం కోసం, భూమి అభివృద్ధి కోసం, తర్వాత ఈ యొక్క పశువులు కొనుక్కోవడం, ఎడ్లు కొనుక్కోవడం, బండ్లు కొనుక్కోవడం, బోర్లు వేసుకోవడం కోసం ఇవి దీర్ఘకాలిక రుణాలు తీసుకుంటారు. లాంగ్ టర్మ్ లోన్స్, ఎల్టీ అంటాం.
వీటికి వడ్డీ తక్కువగా ఉంటుంది, 7 to 8 అలా 9% అలా ఉంటుంది. అదే స్వల్పకాలిక రుణాలకైతే 12%, 14% బ్యాంకులు, వాణిజ్య బ్యాంకులు, కోఆపరేటివ్ బ్యాంకులు ఇవి వసూలు చేస్తూ ఉంటాయి అన్నమాట. అయితే బ్యాంకులకు ప్రస్తుత కాలంలో ఈ నాన్ పెర్ఫార్మింగ్ అసెట్స్ అంటాం, ఎన్పిఏ, ఇవి ఎక్కువైపోతూ ఉన్నాయి. అప్పు తీసుకున్నటువంటి వాళ్ళు తిరిగి చెల్లించలేకపోవడం, ఇలాంటివి ఎక్కువ అవడం వల్ల ఈ అప్పు ఇచ్చేటప్పుడు చాలా కఠినతరమైనటువంటి నిబంధనల్ని ఈ బ్యాంకులు కానీ ఏవి సంస్థాగతపరమైన రుణాలు తీసుకునేటువంటి ఉన్నాయో అవి అమలు చేస్తూ ఉన్నాయి అన్నమాట. ఇది చాలా సమస్యాత్మకంగా మారుతూ ఉంది. భారతీయ రైతు చూడండి, ఈ మధ్యకాలంలో రైతు ఆత్మహత్యలు అనేటువంటి తగ్గినాయి చాలా మటుకు, ముఖ్యంగా మన రాష్ట్ర ప్రభుత్వం. యాక్చువల్గా మన రాష్ట్రం, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, మహారాష్ట్ర, కర్ణాటక ఈ ప్రాంతాలు, దక్షిణాది రాష్ట్రాల్లో మనకి రైతు మరణాలు ఎక్కువగా ఉండేవి, రైతు సూసైడ్స్, ఆత్మహత్యలు ఎక్కువగా ఉండేవి. మహారాష్ట్ర ఫస్ట్ ప్లేస్లో ఉండేది, తర్వాత ఆంధ్రప్రదేశ్, కేరళ, కర్ణాటక, తమిళనాడు ఇవి ఉండేవి. దక్షిణాది ఉత్తరాది రాష్ట్రాల్లో ముఖ్యంగా పంజాబ్ కానీ, హర్యానా, ఉత్తరప్రదేశ్, వెస్ట్ బెంగాల్ ఈ యొక్క రాష్ట్రాల్లో చాలా తక్కువగా ఉండేవి మరణాలు, ఆత్మహత్యలు చేసుకోవటం. ఎందుకు ఆత్మహత్య చేసుకోవాల్సి వస్తుంది? తీసుకున్నటువంటి అప్పుని తీర్చలేకపోవటం వల్ల. అయ్యో నా కుటుంబానికి ఇంత భారం అయిపోయానే, నేను ఇంత అప్పు చేశానే, ఎందుకు నేను బ్రతకటం అని తన ప్రాణాలనే రైతు త్యాగం చేస్తూ ఉన్నాడు అనమాట. మరి ఇలాంటి పరిస్థితులు మారాలి. ఈ యొక్క వ్యవసాయ రుణాలను మంజూరు చేయడంలో వాణిజ్య బ్యాంకులు, ముఖ్యంగా ఈ సంస్థాపరమైనటువంటి రుణాలు మంజూరు చేయడంలో వాణిజ్య బ్యాంకులు కానీ, ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు కానీ, వ్యవసాయ సహకార పరపతి సంఘాలు, కోఆపరేటివ్ బ్యాంక్స్ అంటాం, సొసైటీలు అంటాం వాటిని, ఇవి కానీ, తర్వాత ఈ ప్రభుత్వ పరంగా వచ్చేటువంటి నబార్డు కానీ, ఆర్బీఐ వీటి ద్వారా పొందేటువంటి ప్రయోజనాలు మరింతగా అందుబాటులోకి తీసుకురావాలి. రైతుకి మరింతగా అందుబాటులోకి వచ్చినట్లయితే మనకు ఈ సమస్యలన్నీ కూడా తీరిపోతాయి. సమస్యలన్నీ తీర్చడం అంటే ఎంతో కొంత మేరకు రైతుకి అవసరాలు ఉంటాయి. ఓన్లీ వ్యవసాయానికి సంబంధించి అవసరాలు కాదు. ఇప్పుడు చెప్పుకున్నట్లుగా మనకి పెళ్లి చేసుకోవడానికి అప్పు చేస్తూ ఉన్నాడు, పిల్లల్ని ఉన్నత చదువులు చదివించుకోవడానికి అప్పు చేస్తూ ఉన్నాడు, అనుకోని పరిస్థితులు అనారోగ్యం బారి పడితే అప్పు చేస్తూ ఉన్నాడు, హాస్పిటల్ పాలైతే లక్షలు హాస్పిటల్ కోసం ఖర్చు చేస్తూ ఉన్నారు, గుడ్డుకి సంబంధించి, కిడ్నీకి సంబంధించి, లివర్ సంబంధించి సమస్యలు వచ్చినప్పుడు కదా, అలాంటి వాటికి ఇంకా అప్పు చేస్తూ ఉన్నాడు. అందుగురించి మనం ఈ రైతుల యొక్క అన్నిటికీ కారణం ఏంటంటే పేదరికం. రైతు తనకంటూ కొంత అమౌంట్ని దాచుకోలేకపోతా ఉన్నాడు. దాచుకోవడం ఎక్కడ? అప్పులే తీర్చుకోలేకపోతున్నాడు, ఇంకా దాచుకోవడానికి ఎక్కడ? సమస్యలు అలాంటివి, పేదరికం అలాంటిది, తన యొక్క జీవన విధానం అలాంటిది, రెక్కాడితే కానీ డొక్కాడిన పరిస్థితి అనమాట. ప్రతిరోజు తప్పనిసరిగా పనికి వెళ్ళాల్సిందే. 6 కాలం పొలం అంతా రోజంతా సంవత్సరం అంతా కష్టపడతా ఉంటారు పొలంలో, పొద్దుట వెళ్ళిపోయి అన్ని పనులు వాళ్ళు చేసుకుంటూ ఉంటారు. అయినా కూడా పంట దిగుబడి వచ్చేసరికి అతను పడినటువంటి కష్టానికి సరిపడినటువంటి రాబడి అనేటువంటిది రాలేకపోతారు. ముఖ్యంగా ఈ గ్రామీణ పరపతి విషయంలో, లేకపోతే వ్యవసాయ పరపతి విషయంలో ప్రభుత్వాలు ఇంకా వెసులుబాటు తీసుకురావాలి రైతుకు రుణాలు మంజూరు చేయడంలో. ఎప్పుడైతే రైతు కావలసిన వెంటనే ఈ యొక్క ఆంక్షలు అనేటువంటివి లేకుండా రైతుకు రుణాలు ఇస్తాయో, మళ్ళీ ప్రోత్సాహాలు ఇవ్వాలి. వెంటనే తిరిగి చెల్లించినటువంటి రైతుకి ఇంకా మళ్ళీ వెంటనే అతను రుణాలు మంజూరు చేయడం, ఇంకా ఎక్కువ రుణాలు ఇవ్వటం, ఇలాంటి ప్రోత్సాహకాలు కూడా చేసినప్పుడు రైతులకు అతని యొక్క అవసరాలకు అనుగుణంగా ఈ పరిస్థితులు అనేటువంటివి మారుతాయి అన్నమాట. అది వ్యవసాయ పరపతిలో ఉన్నటువంటి సమస్యలు. అటు సంస్థాగత పరంగా ఏమేమి రుణాలు పొందుతూ ఉన్నారు, సంస్థేతర వ్యక్తుల ద్వారా ఎలా రుణాలు పొందుతూ ఉన్నారు, వీటిలో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ ఏంటి, ఇందులో ఉన్నటువంటి సమస్యలు ఏంటి. సంస్థేతర రుణాల్లో ఉన్నటువంటి సమస్యల్లో ఒకే ఒకటి, డబ్బులు అయితే తొందరగా వస్తాయి కానీ విపరీతమైనటువంటి వడ్డీకి వడ్డీ, బారు వడ్డీ వేసే వాళ్ళు ముక్కులు పిండి మరీ వసూలు చేస్తారు. అవసరమైతే ఇంట్లో ఉన్నటువంటి వస్తువులన్నీ కూడా తీసుకెళ్ళిపోతారు వాళ్ళు.
వడ్డీ వ్యాపారస్తులు వాళ్ళు సంస్థేతర రుణాలు తీసుకున్న వాళ్ళ దగ్గర అదొక సమస్య. అదే ఈ బ్యాంకులు ఇవైతే రుణం పుట్టడమే చాలా కష్టం, రైతు తెలుసుకోలేకపోతా ఉన్నాడు కదా. సంస్థేతర రుణాలు పొందటం చాలా ఇబ్బందికరంగా మారుతూ ఉందన్నమాట. ఇలాగా అతనికి ఆ వ్యవసాయ రుణాలు బ్యాంకులు దూరంగా ఉండటం వల్ల ఒకటి, అది అవగాహన లేకపోవటం వల్ల ఒకటి, తర్వాత ఈ సకాలంలో తిరిగి పొందలేకపోవటం ఒకటి రుణాలు, తర్వాత కౌలు రైతులు అనేటువంటి వాళ్ళు మళ్ళా ప్రత్యేకించి వాళ్ళకి రుణాలు అంటూ ఏమీ లేకపోవటం. అయితే రాను రాను ప్రభుత్వాలు కూడా కొన్ని సమస్యలకు పరిష్కార మార్గాలను అనుసరిస్తూ ఉన్నాయి. రైతులు కూలీలు ఎవరైతే ఉన్నారో, వ్యవసాయ భూములు అయినటువంటి వాళ్ళు, కౌలు రైతులు అయితే ఉన్నారో వాళ్ళకు కూడా వాళ్ళకు కూడా రుణ సదుపాయాలు కల్పిస్తూ ఉన్నాయి ప్రభుత్వం. వాళ్ళకు కూడా మిగిలినటువంటి రైతులకు అందేటువంటి విధంగానే వీళ్ళకి కూడా యాజమాన్య హక్కులు కల్పించి ఆ యొక్క ప్రభుత్వాల నుంచి వచ్చేటువంటి ఆదాయం ఏదైతే ఉందో, ప్రభుత్వాల నుంచి వచ్చేటువంటి ఈ యొక్క రైతు భరోసా సహాయం కానీ, కేంద్ర ప్రభుత్వం నుంచి ఉండేటువంటి సహాయం కానీ, ఇన్సూరెన్స్ సదుపాయాలు కానీ, ఇలాంటివన్నీ కూడా వీళ్ళకి కూడా అందిస్తూ ఉన్నారు అన్నమాట. మరి ఇలాంటి పరిస్థితుల్లో రైతులకు రాను రాను మార్పు వస్తూ ఉంది. రైతు వ్యవసాయం ఒక పండగలాగా చేస్తూ ఉన్నారు. ఎందువల్లంటే ముందుగానే రైతుకు కావాల్సినటువంటి డబ్బులు మన రాష్ట్రంలో చూసుకోండి, ముఖ్యంగా మన రాష్ట్రంలో ఈ యొక్క రైతు భరోసా పద్ధతి ద్వారా రైతుకు ముందుగానే 12,000 అతనికి ఖాతాలో వేస్తూ ఉన్నారు. పంట పండించుకునే ముందు, ఖరీఫ్ కానీ రబీ కానీ ముందు 2 విడతలుగా అతని ఖాతాలో అమౌంట్ వేయటం, కావాలి ఇన్పుట్స్ కొనుక్కోవటానికి అంటే విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు, తర్వాత యంత్ర పరికరాలు వీటిని ఉపయోగించుకోవడానికి అయ్యేటువంటి ఖర్చు, కూలీలకు అయ్యేటువంటి ఖర్చుల కోసం మినిమం అసలు లేని దాని మీద ఇది కొంత మేరకు ఆదుకుంటా ఉంది రైతులకి మన రాష్ట్రంలో. అంటే రైతు సంక్షేమం కోసం ఇన్సూరెన్స్ ఇవ్వటం, అతను ఎప్పుడైనా అనుకోని పరిస్థితిలో ఈ యొక్క పొలానికి వెళ్ళినప్పుడు చనిపోయినట్లయితే అతనికి కావాల్సినటువంటి ఈ సదుపాయాలు ఇవ్వటం, అలాగే ఒకవేళ కరువు కాటకాలు ఇలాంటి పరిస్థితులు వచ్చినప్పుడు, పంట నష్టపోయినప్పుడు క్రాప్ ఇన్సూరెన్స్ అనేటువంటిది చెల్లించడం, అనేకమైనటువంటి పద్ధతులు రైతు సంక్షేమం దృష్ట్యా ప్రభుత్వాలు అనేటువంటివి అమలు పరుస్తూ ఉన్నాయి. మన రాష్ట్రంలో ముఖ్యంగా ఇతర రాష్ట్రాలలో అభివృద్ధి చెందినటువంటి రాష్ట్రాలు పంజాబ్, హర్యానా ఆటల్లో లేనంతగా ఇక్కడ మనకి మరింతగా ఈ యొక్క చట్టాలు ఈ ప్రభుత్వం రైతుకు అనుకూలంగా చేస్తూ సదుపాయాలన్నింటినీ కల్పిస్తూ ఉన్నారు అనమాట. ఏది ఏమైనప్పటికీ ఎంత సౌకర్యాలు కల్పించినా ఈ రుణ సదుపాయం పొందడంలో ఉన్నటువంటి సమస్యల్ని పూర్తిగా తీసివేయలేకపోతా ఉన్నారు రైతులకు. చెప్పుకున్నట్టుగా రైతులు వ్యవసాయ కూలీలుగా ఉన్నటువంటి వాళ్ళు, కౌలు రైతులు తమ యొక్క అవసరాల నిమిత్తం చేసేటువంటి వ్యయంలో ఈ యొక్క రుణ సదుపాయాన్ని పొందడంలో ఎప్పటికీ కూడా ఎక్కువగా ప్రభుత్వం నుంచి అందేటువంటి సదుపాయాలను వీళ్ళు సరిగా అందుకోలేకపోతా ఉన్నారనమాట. ఇది మరొక సమస్యగా మనం చెప్తాం. ఇది వ్యవసాయ పరపతిలో ఉన్నటువంటి సమస్యలు రైతులు ఏ విధంగా ఎదుర్కొంటారు. మీరైతే ఏం చేస్తారు? ఏ సమస్యను పరిష్కరించడానికి ఏం చేయాలి, ప్రభుత్వం ఏం చర్యలు తీసుకుంటే బాగుంటుంది అనేటువంటి దాన్ని మనం ఆలోచించాలి. ఏ పరిస్థితుల వల్ల మనకి సమస్యలు వచ్చినాయి, ఈ సమస్యల నుంచి రైతుని కాపాడుకోవాలంటే ఏం చేయాలి, రైతు లేకపోతే పంటలు పండకపోతే ఏం చేస్తాం, ఆహారం ఎక్కడ దొరుకుతుంది మనకి కదా. కాబట్టి రైతు సంక్షేమంగా ఉండాలి. రైతుకు కావాల్సినటువంటి పెట్టుబడులు అన్నీ కూడా, వనరులు అన్నీ కూడా సక్రమంగా అందే విధంగా చూసుకోవాలన్నమాట. అప్పుడు రైతుకి కావాల్సినటువంటి రుణ సదుపాయం కలిగి పంటలన్నింటినీ కూడా పండించుకోవడానికి అవకాశం ఏర్పడుతుంది. ఇంకేం సలహాలు ఇస్తారు చెప్పండి అమ్మా, మీ అభిప్రాయం ఏంటి? సమస్యలు ఏమున్నాయి, సమస్యలను ఏ విధంగా అధిగమించాలి, రుణ సదుపాయం పొందాలంటే ఏం చేస్తే బాగుంటుంది గవర్నమెంట్? ధనలక్ష్మి ఏం చేస్తే బాగుంటుందమ్మా? చెప్పమ్మా. అప్పుడే ఏం టిఫిన్ పెట్టలేదా నీకు మార్నింగ్?
తినాలని మరి ఇంకేంటి అప్పుడే తింటే? సరే అలా అయితే నెక్స్ట్ మరి నెక్స్ట్ క్లాస్ కలుసుకుందారు అలా అయితే. సరేనా? సరే ఎప్పుడు సరే సార్ గుర్తుపెట్టుకోండి.